మాయా ఎవరతను? ఢిల్లీ నుంచి రిపోర్టర్ అట. ఎవరో సోమనాథ్ శాస్త్రి ఇల్లు ఎక్కడని అడిగితే అటు వెళ్ళమని చెప్పాను. ఏమండి? ఎవరండి? అయ్యా, ఇక్కడ సోమనాథ్ శాస్త్రి గారు అంటే ఎవరు? నేనే. ఏం కావాలి? నేను ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఎవరి గురించి? ఇక్కడే ఉంటారని తెలిసింది, ఆయన గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడ చాలా మంది ఉంటారు, అందులో ఎవరి గురించి కావాలి? ఇదిగో ఈ వ్యక్తి గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి నేను. ఇతని గురించా? అవునండి, ఇతని గురించే. ఈయన గురించి నాకు తెలియాలి. అసలు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఆయన గురించి మీరు? అసలు విక్రమ్ సారాభాయ్ SLV3 బాధితులని ఈయనకి ఎందుకు అప్పగించారు? ఈయన కూడా ఒక మామూలు ఇంజనీరే కదా, అందరిలాంటి ఒక సైంటిస్టే కదా. ఈయనకే ఎందుకు? విక్రమ్ సారాభాయ్ నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోయారు, కానీ నేను పొద్దున్న ఇంతో ఫోన్లో మాట్లాడాను. అసలు ఇదంతా కాదు. ఆయన ఇంజనీర్ అలాగే మీకు తెలుసా? అబ్దుల్, ఏమైంది అక్క? అల్లాకి కుదాను సాధించావు చిన్న. నీకు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వచ్చింది. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు చిన్న. ఇన్ని రోజులు నీ కష్టం ఫలించింది. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. మన దేశానికి కూడా నువ్వు ఎంతగానో సాయపడగలవు. మనం ఎన్ని సాధించినా మనం లాపేది డబ్బు ఒక్కటే అక్క. మన స్థాయికి తగ్గట్టు మనం ఆలోచించుంటే బాగున్నేమో. ఎగరాలని చూశాను కానీ మన నాన్నలాగా సముద్రంలో బతకాలి, నేల మీద 10 రోజులు బతకాలని ఎప్పుడు చూడలేదు అక్క. నేను ఈ ఫీజులు భరించడం మన వల్ల కాదక్క. అంత సులువు కాదక్క పేపర్లు వేసేవాడు పేపర్లో పడ్డం అంటే. నీకో మాట చెప్పన చిన్న. చిన్నప్పటి నుంచి మనకి ఎన్నో సునామీలు లాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నామే తప్ప కాదు అవ్వదు అని అమ్మన్నాదా, నాన్నన్నారా? చివరికి మనం కూడా. ఇంకా మన దగ్గర ఏం మిగిలిందిరా? నమ్మకం తప్ప. తీసుకో, ఇవి నీ దగ్గరే ఉంచు. అక్క అక్క లేదక్క, నాకు వద్దక్క. లేదు చిన్న, ఇవి నీ దగ్గరే ఉంచు. ఇవి నీకు సహాయపడితే నాకు అంతే చాలు. అదే నాకు ముఖ్యం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డావు, కానీ ఇకపై నీ మీద నమ్మకం ఉంచు. కలాంలా కాదు, ఒక ఇంజనీర్లా తిరిగిరా. ఒక ఆడది చేసిన ఇంజనీర్ సార్ మా కలాం. ఆది పరాశక్తి రాసిన కదా సార్, ఆగడు మా కలాం. కలాంలా కాదు, ఒక ఇంజనీర్లా తిరిగిరా. అలా సోమనాథ్ ప్రకాశం దగ్గర నుంచి నిజం తెలుసుకున్న రిపోర్టర్ మనకు ఒక గొప్ప ఇంజనీర్ని పరిచయం చేసిన ఆమెని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఒక ఆడది రాసిన కథ చరిత్రలో నిలిచిపోతుంది, కథగా మిగిలిపోతుంది.